హాయ్ హలో అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మేము దీపావళి రోజు మరుసటి రోజు అమావాస్య రోజు కేదారి దేవి నోములు ఉన్నాయి మాకు. ఆ నోములు నోసేదానికి టెంపుల్కి వెళ్ళాము. నేను మా పిల్లలు వెళ్ళాము. జనము భలే రష్ అండి. ఈసారి మామూలుగా ఇంకో దగ్గర చేసేది, ఈసారి ఇంకో దగ్గర చేశారు. ఇదేనండి నోము దారాలు పూజ చేస్తున్నాను. ఫుల్ వర్షము, ఎప్పుడు లేదు ఇలాగా. ఈ వర్షంలో అసలు ఎలా పోయి ఇచ్చామో తెలీదు, అంత ఇదిగా ఉంది. ఇట్లా నోము దారాలు నోము ఉంటేనే నోము చేసుకోవాలి, లేని వాళ్ళు చేసుకోరనమాట. ప్లస్ ఏంటంటే మన నోము తట్లోది ఎవరికి ఇంకొకరికి లేని వాళ్ళకి దారం కానీ పువ్వు కానీ ఏమి ఇవ్వకూడదు. ఇది ఇక్కడ అమ్మవారిని పెట్టి సంవత్సరం పూజ చేస్తారు. ఈ మధ్య కరోనాలో చేయలేదు కదా, అప్పటి నుంచి 2 years చేయలేదు. తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇదే ఇట్లా పూలు, అరిసెలు, పండ్లు, టెంకాయ, నోము దారాలు, పసుపు, కుంకుమ అన్నీ అమ్మవారికి సమర్పించి వాళ్ళు ఒక కథ చెప్తారు. కేదారి దేవి వ్రతము ఎలా వచ్చిందని కథ ఒకటి చెప్తారు. ఆ కథ విని మనము పూజ చేసుకొని ఇంటికి వచ్చేసి ఇవన్నీ టెంకాయ అన్నీ పూలు అన్నీ కొంతమందికి రాసి ఉంటుంది, అంటే అన్నీ 21 పెట్టాల్సినట్టు ఉంటాయి. మాకు అట్లేం లేదు, ఎన్నైనా పెట్టుకొని నోము నోసేయవచ్చు. వాళ్ళకి 21 ఉండే వాళ్ళకి అన్నీ 21 పెట్టి నోసుకొచ్చుకోవాలి. నేను వెళ్ళి నోసేసి ఇట్లా నోసుకునేసి ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మవారి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది అమ్మవారు చూడండి. పూజ అయితే ఫుల్ వానండి అస్సలు. మళ్ళీ వెళ్ళి శివయ్య స్వామి అమ్మవారిని, శివయ్యని దర్శించుకొని, జ్ఞానప్రసన్నమిక అమ్మవారిని దర్శించుకొని మా ఇంటికి వచ్చేసి మా ఇంట్లో పూజ చేసుకోవాలి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అనమాట. కొంతమందికి పగులే నోము నోసుకుంటారు, రాత్రిపూట నోము నోసుకునే వాళ్ళు. మాకు రాత్రి నోములు. ఈసారి ఏంటంటే అమావాస్య 2 days వచ్చింది. ముందు రోజు నుంచి మరుసటి రోజు, అంటే ముందు రోజు మధ్యాహ్నం నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం దాకా వచ్చింది. చేస్తే సోమవారం చేసుకోవాలి. సోమవారం కొత్త గుడ్డలు పెట్టి అమ్మవారికి నోయకూడదు. అందుకని మేము మంగళవారం మధ్యాహ్నం వరకే కాబట్టి ఈరోజు మధ్యాహ్నానికే టెంకాయ కొట్టేసాము. ఇంకా ఇంట్లో అరిసెలు, మురుకులు అన్నీ చేసి పెట్టి ఇంట్లోకి వద్దండి. నేను నోముల తట్లో చీర పెట్టాను కదా, అది మళ్ళీ నట్టెంటు వేసి ఆకు వేసి అన్నీ మనం ఏం చేసుకుంటాం అన్నీ చేసుకోవాలి. చేసుకున్నాక మా బాబు టెంకాయ కొడుతున్నాడు. అంటే మా వారు లేరు, మా వారు డ్యూటీకి వెళ్ళాడు, ఎప్పుడు లేదు, లీవ్ ఇవ్వలేదంట. అందువల్ల మా స్వామి మాలేసున్నాడు కదా, తను డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఇంకా తన బదులు ఏంటంటే మా బాబు కొడుతున్నాడు టెంకాయ. వాడికి సరిగ్గా పగలలేక నేను కొట్టాను మళ్ళీ. అలా పూజ అయితే కంప్లీట్ చేసేసాము. అదేనండి, అన్ని నైవేద్యం పెట్టి ఆ చీర పెట్టి ఆ నోము దారాలు తెచ్చిపెట్టి ఇంట్లో మళ్ళీ పూజ చేసుకొని హారతి ఇచ్చేసి టెంకాయ కొట్టేయాలి. ఇదండి నేను చేసేసాను. ఇలా ఎంతమందికి నోములు ఉన్నాయో కామెంట్ చేయండి. నోములు ఉండేవాళ్ళు, లేని వాళ్ళు ఏంటంటే లక్ష్మీదేవి పూజ చేసుకుంటారు. మాకు నోములు ఉన్నాయి. మాకు చిన్నది వరలక్ష్మి వ్రతం నోములు అయితే లేవు, ఇవైతే ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా నోసుకుంటాము. ఎట్లా నోస్తామో ఏమో అనుకున్నాం, వాన్లో ఒకటి నోసేసి ఇంటికి వచ్చేసేసి అమ్మవారికి తలిగేసేసాము. ఇదండి మా నాన్న, మా మమ్మీ, మా పిల్లలు, మా పెద్ద పాప, ఈ పాప, బాబు, ఇంకో చిన్న పాప వీడియో తీస్తుంది. దాంట్లో అంతా అయిపోయినాక అరిటాకుల్లో భోజనం పెట్టుకొని తినేసాము. ఆ రోజు కంచాల్లో తినకూడదు. మా బాబు, మా మమ్మీ, మా డాడీ, మా చిన్న పాప, మా పెద్ద పాప, ఇలా అయితే అరిటాకుల్లో భోజనం చేసేసాము. దాన్ని అయిపోయింది. చేసేసి అంత అయిపోయిన తర్వాత 4 పొద్దున లేసి మధ్యాహ్నానికి ఇట్లయింది. మా అత్తమ్మ ఆడ కూర్చొని భోంచేస్తుంది. కుర్చీలో కూర్చోండి, మా అత్తమ్మ కింద కూర్చోలేదు కదా, అందుకని ఆమె కుర్చీలో కూర్చోంది. మేమందరం వెళ్ళాక మా వారు లేడు, నాకు అదే మిస్సింగ్. సంవత్సరం మా వారు ఉంటే మా వారి దగ్గర నేను అక్షింతలు తల మీద వేసుకునేది, చేసుకునేదాన్ని. అది లేదు. ఇదండి, ఇది సాయంకాలం ఈవినింగ్ నోము దారం కట్టేసుకున్నాము. ఈవినింగ్ వాకిట్లో దీపాలు పెట్టాలి కదా. ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయింది మరుసటి రోజు నుంచే. ప్రతిరోజు కార్తీక మాసం శ్రీకాళహస్తిలో కదా ఉండేది. ప్రతిరోజు మార్నింగు ఈవినింగు ఖచ్చితంగా దీపం పెట్టుకోవాలి. గడపట్లో కూడా రోజు దీపం పెట్టుకుంటాము. అలా దీపం పెట్టేసి
అలా దీపాలన్నీ పెట్టేసేసాము సాయంకాలము. ఇంకా మా పిల్లలు పిక్స్ తీసుకోమమ్మీ అని అంటే మా పిల్లలు చెప్పిన ప్రకారం పిక్స్ తీసుకున్నాను. ఇదేనండి మా ఇంటి నోములు, కేతారదేవి రథం నోములు చేసేసాము ఈ ఇయర్. మా ఇంటికి డెకరేషన్, నాన్న డెకరేషన్ షాప్ అని చెప్పాను కదా, నాన్న తెచ్చి డెకరేషన్ చేశాడు ఇంటికి. మా పిల్లలు ఇద్దరు చూడండి పిక్స్ వస్తాయి నెక్స్ట్. నేను మా పిల్లలు ఏందో పోజు పెట్టు మమ్మీ అంటే పెట్టాను. పెట్టిన తర్వాత ఒకటి పెట్టమంటే ఒకటి పెట్టేసి అయిపోయింది. ఏదో నేను ఇంకా లైటింగ్ చేశారు కదా, దాన్ని అట్లా చూసుకుంటూ వస్తాను. మా పాప వీడియో తీసేసింది. ఏమేమో పిక్స్ తీపిచ్చారండి ఈ పిల్లలు. నేను అనుకుంటే నాకంటే ఘోరంగా ఉన్నారు మా పిల్లలు పిక్స్ తీసే దాంట్లో. రకరకాల రోజులు పెట్టి తీపిచ్చారు. అదండి మా మమ్మీ, మా నాన్న, మా పాప. అమ్మ నాన్న ఇక్కడే దీపావళికి ఇక్కడికే పిలిపించుకున్నాను. అంటే అన్న లేడు కదా, ఇక్కడ అన్నీ నేనే కాబట్టి నేనే పిలిపించుకొని దీపావళి పండుగ చేయించాను అమ్మ వాళ్ళ దగ్గర. మా పిక్స్ అండి ఇంకా. ఓకే, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్, సపోర్ట్ చేయండి.